ఓం శాంతి. 26వ తారీఖు నవంబర్ నెల 2021. మధురమైన పిల్లలు, స్వయాన్ని రాజయోగిగా భావిస్తూ వికారీ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించండి. కేవలం బాధ్యతలు నిర్వర్తించేందుకు వారితో పాటు ఉండండి అని చెప్తున్నారు బాబా. స్వయాన్ని రాజయోగిగా భావిస్తూ వికారీ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించండి. కేవలం బాధ్యతల్ని నిర్వర్తించేందుకు మాత్రమే వారితో పాటు ఉండండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు దేహాభిమానాన్ని మర్చిపోయారు. దీని స్మృతి చిహ్నాన్ని శాస్త్రాలలో ఏ రూపంలో చూపించారు? పిల్లలైన మీరు దేహభానాన్ని మర్చిపోయారు. దీని స్మృతి చిహ్నాన్ని శాస్త్రాలలో ఏ రూపంలో చూపించారో అని అడుగుతున్నారు బాబా. దానికి జవాబు: పాండవులు పర్వతాలపై కరిగిపోయారని చూపిస్తారు, కానీ వారికి పర్వతాలపైకి వెళ్ళి మంచులో శరీరాలను వదలాల్సిన అవసరం ఏం వచ్చింది? హిమాలయ పర్వతాలపై ఎవరూ శరీరాలని వదలరు అని నియమం చెప్తుంది. పాండవులు పర్వతాలపై వెళ్ళి కరిగిపోయారని చెప్తారు, కానీ వారికి పర్వతాలపైకి వెళ్ళి మంచులో శరీరాలు వదలాల్సిన అవసరం ఏమొచ్చింది? హిమాలయ పర్వతాలపై ఎవరూ శరీరాలు వదలరని లా చెప్తుంది. ఇకపోతే మీరు యోగ బలంతో శరీరాలను వదిలేస్తారు. మీరు యోగ బలంతో శరీరాలు వదిలేస్తారంటున్నారు బాబా. దేహాభిమానాన్ని మరిచి అశరీరిగాయే అభ్యాసం చేస్తారు. కాబట్టి ఏం చేయాలి? దేహభానాన్ని మరిచి అశరీరిగాయే అభ్యాసం చేయాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. అర్థం చేయించడం అయితే ప్రతిరోజు అర్థం చేయిస్తారు. బాబా అర్థం చేయించడం అయితే ప్రతిరోజు అర్థం చేయిస్తారు. అయినా చాలా విషయాలను మర్చిపోతారు. బాబా అర్థం చేయించినా కానీ చాలా విషయాలను మర్చిపోతారు. ఇది సంగమ యుగమని పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. అందుకే ఇది సంగమ యుగమని పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. మనం సంగమ యుగంలో ఉన్నాము. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సంగమ యుగంలో. తండ్రి రావటం కూడా సంగమంలోనే వస్తారు. తండ్రి రావటం కూడా ఎక్కడొస్తారు? సంగమంలోనే. కలియుగ అంతిమం మరియు సత్యుగం ఆది యొక్క సంగమము అని అంటూ ఉంటారు. పిలవటం కూడా ఈ సమయంలోనే పిలుస్తారు. అంటే బాబా చెప్తున్నారు, పిలవటం కూడా ఈ సమయంలోనే తండ్రిని పిలుస్తారు. పతిత ప్రపంచము అని కలియుగ అంతిమాన్ని అంటారు. అందుకే ఇంకా ఏ సమయంలోనూ తండ్రిని పిలవరు, తండ్రి రారు కూడా. తండ్రిని దుఃఖ సమయంలోనే పిలుస్తారు, కానీ సుఖ సమయంలో పిలవరు. సుఖ సమయంలో పిలిచిన బాబాకి రావాల్సిన అవసరం లేదు, మనం పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుఖం ఉన్నప్పుడు మనం తండ్రిని పూర్తిగా మర్చిపోతాం. మనకి దుఃఖం వచ్చినప్పుడే మనం తండ్రిని తలుచుకుంటాం, అప్పుడే పిలుస్తాం, అప్పుడే తండ్రి కూడా వస్తారు. పతిత ప్రపంచము అని కలియుగ అంతిమాన్నే అంటారు. అందుకే కలియుగాన్ని ఏమంటారంటున్నారు బాబా? పతిత ప్రపంచము అంటారు. అందుకే ఇంకా ఏ సమయంలోనూ పిలవరు. ఎప్పుడైతే కలియుగ అంతిమం వస్తుందో అప్పుడే నన్ను పిలుస్తారు. బాబా అంటున్నారు, ఎప్పుడైతే కలియుగ అంతిమం వస్తుందో అప్పుడే నన్ను పిలుస్తారు. బాబా పతితులైన మమ్మల్ని పావనంగా చేసేందుకు రండి. బాబాని పిలుస్తారు కదా, బాబా పతితులైన మమ్మల్ని పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు. కలియుగ అంతిమం మరియు సత్యుగం ఆదిలో రండి. ఎప్పుడు పిలుస్తారు? కలియుగ అంతిమ సమయం, సత్యుగ ఆది సమయం, మధ్య నుండే సమయం కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము. కానీ కల్పం యొక్క ఆయుష్ ఎంతో వారికి తెలీదు. పిలుస్తారు కానీ కల్పం యొక్క ఆయుష్ ఎంతో వారికి తెలీదు. భక్తి చేస్తూ చేస్తూ ఎదురు దెబ్బలు తింటూ తింటూ చివరికి భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు. భక్తి చేస్తూ చేస్తూ ఎదురు దెబ్బలు తింటూ తింటూ చివరికి భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు. కల్పం యొక్క అంతిమం
ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, కల్పం యొక్క అంతిమం ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. స్మృతి చేయటం కూడా కలియుగ అంతిమం వచ్చినప్పుడే చేస్తారు. స్మృతి చేయటం కూడా ఎప్పుడు చేస్తారంటున్నారు బాబా? కలియుగ అంతిమం వచ్చినప్పుడే చేస్తారు. సత్య త్రేత యుగాలలో సుఖమే ఉంటుంది. సత్య త్రేత యుగాల్లో అయితే అంతా సుఖమే ఉంటుంది. ద్వాపరంలో కూడా అంత దుఃఖం ఉండదు. ద్వాపర యుగంలో కూడా అంత దుఃఖం ఉండదు అంటున్నారు బాబా. కలియుగంలో మనుష్యులు చాలా దుఃఖితులుగా అయినప్పుడు తండ్రిని పిలవటం మొదలు పెడతారు. కలియుగంలో మనుషులు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే తండ్రిని పిలవటం మొదలు పెడతారు. తమో ప్రధానము అనగా దుఃఖితులు, అప్పుడే పిలుస్తారు కదా. ఓ దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలుస్తారు. దుఃఖం యొక్క బంధనాలైతే చాలా ఉన్నాయి. బాబా చెప్తున్నారు, దుఃఖం యొక్క బంధనాలైతే చాలా ఉన్నాయి. దుఃఖం సమయంలోనే భగవంతుణ్ణి పిలుస్తారు. దుఃఖం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలోనే భగవంతుణ్ణి పిలుస్తారు. ఈ బంధనం నుండి మమ్మల్ని విడిపించండి అని. ఏమని పిలుస్తారు? ఈ దుఃఖ సమయంలోనే హే భగవంతుడా మమ్మల్ని బంధనాల నుండి విడిపించండి అని పిలుస్తారు. ఎప్పుడైతే ఏ మార్గము లభించదో అప్పుడు చాలా గట్టిగా పిలుస్తారు. ఎప్పుడైతే ఇంకెటువంటి దారి దొరకదో అప్పుడే తండ్రిని గట్టిగా పిలుస్తారు. అయినా కూడా పొందలేరు. ఎందుకంటే ఇదంతా భూల్ భులయ్య ఆట అంటున్నారు బాబా. అంటే తికమక దారుల ఆట. భూల్ భులయ్య యొక్క ఆట ఉంటుంది కదా, అంటే తికమకగా ఉంటుంది దారులన్నీ. ఎటువైపు నుండి వెళ్ళినా మార్గం లభించదు. ఇక అలిసిపోయినప్పుడు గట్టిగా పిలుస్తారు. ఎప్పుడైతే అలిసిపోతారో అప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పిలుస్తారు. అలాగే ఇక్కడ కూడా మనుష్యులు చాలా దుఃఖితులుగా అయినప్పుడు ఓ దుఃఖహర్త సుఖకర్త ఓ అందులకు చేతికర్ర వంటి వారా అని గట్టిగా పిలుస్తారు. ఇక్కడ కూడా మనుషులు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే భగవంతుడిని ఏమని పిలుస్తారు? ఓ దుఃఖహర్త సుఖకర్త ఓ అందులకు చేతికర్ర అయిన తండ్రి రండి అని పిలుస్తారు. ఈ సమయంలోనే అందులకు చేతికర్ర అని పిలుస్తారు. భగవంతుడిని ఏమంటారు? అందులకు చేతికర్ర అని అంటారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఒకవైపు పాండవులు, మరొక వైపు కౌరవులు ఉన్నారు. ఒకవైపు పాండవులు ఉన్నారు, మరొక వైపు కౌరవులు ఉన్నారు. ఎవరికైతే రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలియదో వారినే అంధులు అని అంటారు. అంటే ఎవరికైతే తండ్రిని రచయిత అంటారు, ఆ రచయిత అయిన తండ్రి గురించి కానీ ఆయన రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి కానీ తెలియదో వారినే అంధులు, అంటే కళ్ళున్నా సరే లేనివాళ్ళు అని అంటారు. ఎవరైతే తండ్రి ద్వారా రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారో వారినే నేత్రాలు ఉన్నవారు అని అంటారు అని చెప్తున్నారు బాబా. మాకు రాజ్యభాగ్యం లభించింది కావుననే చిత్రాలను చూపిస్తున్నామని మీరు అర్థం చేయిస్తారు. మాకు రాజ్యభాగ్యం లభించింది కాబట్టి మేము ఈ చిత్రాలు చూపిస్తున్నాము అని మీరు అర్థం చేయిస్తారు. సత్యుగము శివ్ బాబా ద్వారా స్థాపన చేయబడినటువంటిది. సత్యుగం ఏంటంటున్నారు బాబా? శివ్ బాబా స్థాపించినటువంటిది. అందుకే దానికి శివాలయము అని పేరు వచ్చింది. తర్వాత వికారీలుగా అయినప్పుడే వామ మార్గం స్థాపన అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే అందరూ కూడా వికారీలుగా అయిపోతారో అప్పుడే వామ మార్గం స్థాపన అవుతుంది. అందుకే శాస్త్రాలలో చెప్తారు కదా, దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోయారు అని. అందుకే దీనిని వేశ్యాలయము అని అంటారు. సత్యుగం శివాలయం, కలియుగము వేశ్యాలయం. బాబా చెప్తున్నారు, సత్యుగాన్ని శివాలయం అంటారు, కలియుగాన్ని వేశ్యాలయం అంటారు. ఇప్పుడు మనం వేశ్యాలయంలోనూ లేము, అలాగని శివాలయంలోనూ లేము అని సంగమయుగ బ్రాహ్మణులైన
మీకే తెలుసు అంటున్నారు బాబా. ఇప్పుడు మనం వేశ్యాలయంలోనూ లేము, అలాగని శివాలయంలోనూ లేము. ఈ విషయం ఎవరికి తెలుసు? సంగంయుగి బ్రాహ్మణులైన మీకే తెలుసు. మనం శివాలయంలోకి వెళ్తున్నాము. శివాలయం అంటే పరంధామాన్ని శివాలయం అంటారు, సత్యుగాన్ని కూడా శివాలయం అంటారు. అంటే ఇప్పుడు మనం సత్యుగం శివాలయంలోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది వేశ్యాలయము అంటున్నారు బాబా. మనకు వికారీ సంబంధాల పట్ల మమకారం తొలగిపోయింది. ఇప్పుడు మనకి వికారీ సంబంధాలపైన కొంచెం కూడా మమకారం లేదు. ఇప్పుడు మనకు భవిష్య సంబంధాలతో మమకారం ఉంది. బాబా అంటున్నారు ఇప్పుడు మనకి వికారీ సంబంధాలతో మమకారం లేదు, భవిష్య సంబంధాల పట్ల మమకారం ఉంది. ఇప్పుడు మనం రాజయోగులం. ఇప్పుడు మనం ఎవరని చెప్తున్నారు బాబా? రాజయోగులం. వారు యోగులంతే, వారితో మనకు కనెక్షన్ ఏముంది? కానీ బాధ్యతలను నిర్వర్తించేందుకు ఉండడమైతే మీ ఇంట్లోనే ఉండాలి. బాబా ఏం చెప్తున్నారు? బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అవన్నీ నిర్వర్తించాలంటే మీరు గృహస్థంలోనే ఉండాలి. అయినా బ్రాహ్మణులతో చాలా కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణులు అంతటి ఉన్నతమైన సేవను ఇంకెవ్వరూ చేయలేరు అంటున్నారు బాబా. బ్రాహ్మణులు చేసే సేవ ఇంకెవరూ చేయలేరు. ఆత్మిక సేవ చేసేందుకు తండ్రియే నిమిత్తంగా అవుతారు. ఆత్మిక సేవను చేసేందుకు తండ్రియే నిమిత్తం అవుతారు. వారు తండ్రి, టీచరు, అంతేకాక సద్గురువు కూడా. శివ బాబా ఎవరు మనకి? సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన గురువు. అందుకే వారిని సత్యమైన బాబా, సత్యమైన టీచర్, సద్గురువు అని అంటారు. సత్యమైన వారిని సుప్రీం అని అంటారు. ఆ సత్యం, శివం, సుందరంనే పరమాత్మ అని అంటారు. వారి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది. ఈ విషయం గుర్తుంటే ప్రతి క్షణం ఎంతటి సంతోషం ఉండాలి. బాబా అంటున్నారు ఈ విషయం మనకి గుర్తుంటే మనకి ప్రతి సెకండు కూడా ఎంతో సంతోషం ఉంటుంది. తర్వాత ఇతరులకు అర్థం చేయించడానికి పురుషార్థం చేయటం జరుగుతుంది. తర్వాత ఇతరులకు అర్థం చేయించాలంటే ఏం చేయాలంటున్నారు బాబా? పురుషార్థం చేయాలి. మొట్టమొదటి విషయం వారు పారలౌకిక తండ్రి. మొట్టమొదటి మనం ఏ విషయం అర్థం చేయించాలి? శివ్ బాబా పారలౌకిక తండ్రి. బాబా చెప్తున్నారు వారే సత్యమైన శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. ఆయనే సత్యమైన శిక్షకుడు, సద్గురువు కూడా. సృష్టి చక్ర ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తండ్రి వచ్చి ఏం చేస్తున్నారు మనకి? సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని ఇస్తారు. అందుకే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. అందుకే ఆ తండ్రిని ఏమంటారు? జ్ఞానసాగరుడు అని అంటారు. మొట్టమొదట వారి మహిమ చేయాలి. అందుకే మొట్టమొదట ఏం చేయాలంటున్నారు బాబా? వారి మహిమ చేయాలి. వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు. బాబా ఏం చెప్తున్నారు? ఆ తండ్రి సత్యమైనవాడు, టీచర్ సత్యమైనవాడు, సద్గురువు సత్యమైనవాడు. ఆ సత్యమైన తండ్రి సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఒకే రాజ్యం ఉండాలి అని అడుగుతారు కదా. అందుకే ఏం కోరుకున్నారు? గాంధీ గారు కూడా ఒకే రాజ్యం, రామరాజ్యం కావాలి అని కోరుకున్నారు. అది సత్యయుగంలో ఉంటుంది, ఇక్కడైతే ఉండదు. ఆ ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే ధర్మం ఎక్కడుంటుంది? సత్యయుగంలో. ప్రపంచమంతా ఒక్కటిగా అవ్వాలి, ఐక్యత ఏర్పడాలి అని మనుషులు అంటారు. మనుషులంతా ఏమంటారు? ప్రపంచమంతా ఒక్కటవ్వాలి, ఐక్యత ఏర్పడాలి అని కోరుకుంటారు. ప్రపంచమైతే ఒక్కటే ఉంటుంది. కేవలం ప్రపంచంలో ఒకే రాజ్యం ఉండటం అనేది జరగచ్చు. దేవతల రాజ్యం ఉండేది, అక్కడ హంగామాలకు సంబంధించిన విషయాలేమీ ఉండేవి కాదు అని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో దేవతల రాజ్యం ఉండేది, ఆ రాజ్యంలో హంగామాలకు సంబంధించిన విషయాలేమీ
అక్కడ ఉండేవి కాదు. అనంతమైన తండ్రియే వచ్చి రాజధానిని స్థాపన చేస్తారు. ఇక్కడ రాజధానిని ఎవరు స్థాపన చేస్తారు? అనంతమైన తండ్రియే వచ్చి రాజధానిని స్థాపన చేస్తారు అని చెప్తున్నారు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు, శ్రీకృష్ణుడైతే కాదు. ఇక్కడ మనకి రాజయోగాన్ని నేర్పించేది ఎవరు? తండ్రే నేర్పిస్తారు, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. వారు కృష్ణుడు అనుకుంటారు. వాళ్ళైతే ఏమనుకుంటారు? కృష్ణుడే నేర్పించాడు అనుకుంటారు. రాజధానిని స్థాపన చేయాల్సి వచ్చినప్పుడు రాజయోగాన్ని నేర్పించారు. ఇకపోతే శాస్త్రాలలో మహిమ మాత్రమే ఉంది. రాజధానిని స్థాపన చేయాల్సి వచ్చినప్పుడే రాజయోగాన్ని నేర్పించారు. ఇకపోతే శాస్త్రాలలో మహిమ మాత్రమే ఉంది. ఎవరైనా కేవలం మహిమ చేయడంతో రాజయోగాన్ని నేర్పిస్తారా? కేవలం మహిమ చేసేస్తే రాజయోగాన్ని నేర్పిస్తారా అని అడుగుతున్నారు బాబా. గీత మొదలైన వాటిని ఎవరైతే వినిపిస్తారో వారేమైనా రాజయోగాన్ని నేర్పిస్తారా? వారు గీతను వినిపిస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో కేవలం వారి మహిమ చేస్తారు. కేవలం వారి మహిమ చేస్తారు. భగవంతుడు ఎవరికైతే వినిపించారో వారే రాజ్య పదవిని పొందారు. భగవంతుడి దగ్గర ఎవరైతే విన్నారో వాళ్ళే రాజ్య పదవిని పొందుతారు. ఇకపోతే ఈ పండుగలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి అంటున్నారు బాబా. సంగం యుగ విషయమే ఇక్కడ ముఖ్యమైనది. శివ్ బాబా వస్తారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ముందు శివ్ బాబా వస్తారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. శివ్ బాబా వచ్చిన తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది. శివబాబా వచ్చిన తర్వాతే కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది. కృష్ణుడు సత్యయుగానికి యజమాని. శివ్ బాబా వచ్చి కృష్ణుణ్ణి ఆ విధంగా తయారు చేశారు. శివబాబాయే వచ్చి కృష్ణుణ్ణి ఆ విధంగా తయారు చేశారు. కేవలం ఒక్క కృష్ణునికి మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చి ఉండరు. కృష్ణపురిని స్థాపన చేసి ఉంటారు. కేవలం ఒక కృష్ణుడికే జ్ఞానాన్ని ఇచ్చి ఉండరు. కృష్ణపురిని స్థాపన చేసి ఉంటారు. ఆత్మను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేందుకు యోగాన్ని నేర్పించారు. ఆత్మని తమో ప్రధానంగా ఉండే ఆత్మని సతో ప్రధానంగా చేసేందుకే యోగాన్ని నేర్పించారు. మీరే తర్వాత సతో రజో తమోల్లోకి వస్తారు కదా, అలాగని మీరు సత్యయుగంలో కూర్చుండిపోతారని కాదు. అలాని మీరు సత్యయుగంలో కూర్చోరు, సతో రజో తమోల్లోకి అయితే రావాల్సిందే. అందుకే 84 జన్మల లెక్క కూడా ఉంది. సత్యయుగం తర్వాత త్రేత, తర్వాత ద్వాపర్, తర్వాత కలియుగం తప్పకుండా రావాల్సిందే. పగల్ తర్వాత రాత్రి అవ్వాల్సిందే. మరి సత్యయుగ స్థాపనను ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? ఎందుకంటే సత్యయుగం ఉన్నదే కొత్త ప్రపంచం. సత్యయుగం ఉన్నదే ఏంటంటున్నారు బాబా? కొత్త ప్రపంచం. నేను పాత ప్రపంచాన్ని మారుస్తాను అని తండ్రి అంటారు. బాబా ఏం చెప్తున్నారు? ఈ పాత ప్రపంచాన్ని మార్చడానికి నేనే రావాలి. ఇది మిసైల్స్తో జరిగే అదే మహాభారత యుద్ధం. అందుకే మిసైల్స్ అవి చూపించారు. ఇప్పుడు అదే మహాభారత యుద్ధాన్ని మిసైల్స్ రూపంలో చూపించారు. పాండవులు కూడా ఉండేవారు. అంటే మిసైల్స్ అంటే బాంబులు, అణుబాంబులు. అది మహాభారత యుద్ధంలో ఏదైతే చూపించారో ఆ మహాభారత యుద్ధం అణుబాంబుల రూపంలో ఇప్పుడు జరుగుతుంది. పాండవులు కూడా ఉండేవారు. పాండవులు విజయం పొందారు అని అంటారు. తప్పకుండా స్వరాజ్యం లభించింది కనుక స్వరాజ్యంలోకి వస్తారు కదా. శరీరాన్ని ఎక్కడ వదిలినా సరే రాజ్యంలోకైతే రావాలి. హిమాలయ పర్వతాలపై ఎవరు శరీరాన్ని వదలరు అని లా చెప్తుంది. బాబా చెప్తున్నారు హిమాలయ పర్వతాలపైనైతే ఎవరు శరీరాన్ని వదలరట. యోగం అయితే ఇక్కడే నేర్చుకుంటారు. యోగ బలంతో శరీరాన్ని వదలాలి. యోగం అయితే ఇక్కడే నేర్చుకుంటారు. యోగ బలంతోనే
శరీరాలని వదలాలి. పర్వతాలపైకి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వారికేముంది? ఇవి కూడా వ్యర్థ ప్రలాపాలు. ఎలాగైతే సర్పం పాత కుబుసాన్ని వదిలి కొత్తది తీసుకుంటుందో అలా ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. శాంతి ధామానికి వెళ్ళి తర్వాత సత్యయుగంలోకి వస్తారు. ముందు శాంతిధామంలోకి వెళ్తారు, తర్వాత సత్యయుగంలోకి వస్తారు. బాబా అర్థం చేయించారు, సత్యయుగంలో శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తమంతట తామే ఆ సమయం వచ్చినప్పుడు, శరీరం వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడైతే తిరిగి శాంతిధామానికి వెళ్ళరు. శాంతిధామానికి ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఈ అభ్యాసం చేయటం జరుగుతుంది. తర్వాత మీ ఈ అభ్యాసం అవినాశిగా అయిపోతుంది. ఇక్కడ అభ్యాసాన్ని ఎందుకు చేయిస్తారంటే పాత ప్రపంచాన్నే వదిలేయాలి. అక్కడైతే కొత్త ప్రపంచం ఉంటుంది. స్వర్గవాసులు శరీరాన్ని విడిచిపెడితే స్వర్గంలోకి వస్తారు. నరకవాసులు శరీరాన్ని విడిచిపెడితే నరకంలోనే ఉంటారు, స్వర్గంలోకి వెళ్ళలేరు. ఎప్పుడైతే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారో అప్పుడే సత్యయుగంలోకి వెళ్తారు. అప్పుడే దైవీ రాజధానిలోకి అనగా సత్యయుగంలోకి వెళ్ళగలరు. రాజా, మహారాజా అనే బిరుదు ఇక్కడ కూడా లభిస్తుంది. పదవి వేరేది లభించినా కానీ పేరు అదే కొనసాగుతూ ఉంటుంది, మారదు. కొంతమంది బిరుదులను స్థిరపరుస్తారు, ధనమిచ్చి బిరుదులు తీసుకుంటారు. ఇంతకుముందు 1,00,000, 2,00,000 ఇస్తే ఇటువంటి బిరుదులు లభించేవి. ఈ ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. వారినే స్పిరిచువల్ ఫాదర్, ఆత్మలకు తండ్రి అని అంటారు. వారినే పిలుస్తారు, ఓ బాబా రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని అంటారు. ఇక్కడైతే చాలా దుఃఖం ఉంది, మమ్మల్ని రామరాజ్యంలోకి తీసుకువెళ్ళండి అని డ్రామానుసారంగా 5,000 సంవత్సరాల క్రితం కూడా ఇలా పిలిచారు. పరంపిత పరమాత్మ రావాల్సిందే, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను. ఈ పదాలను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను. డ్రామా అనే పదాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఇది 5,000 సంవత్సరాల డ్రామా అని మనుషులకు తెలుస్తుంది. ఇప్పుడు మనుష్య మాతృలందరూ పతితంగా ఉన్నారు. అందుకే మేం పాపులం, నీచులము అని అంటారు. బాబా చెప్తున్నారు అని భావిస్తారు. వాస్తవానికి ఇది వేశ్యాలయం కూడా, విషయ సాగరం కూడా. విష్ణుపురి క్షీరసాగరంగా ఉండేది. అక్కడ లక్ష్మీనారాయణులు ఇరువురు ఉండేవారు. క్షీరసాగరము అని పోల్చటానికి అంటారు. ఇకపోతే క్షీరసాగరం అంటూ ఏదీ ఉండదు. బాబా చెప్తున్నారు, క్షీరసాగరం అనేది ఏదీ లేదు. సాగరం అయితే సత్యుగంలో కూడా ఇదే ఉంటుంది, కలియుగంలో కూడా ఇదే ఉంటుంది. సత్యుగంలో సాగరం అంతటికి మీరు యజమానులు. మొత్తం పృథ్వీకి, ఆకాశానికి మీరు యజమానులు. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇప్పుడు ఇది సంగమయుగము. సంగమయుగం గుర్తుకొచ్చినప్పుడు ఇప్పుడు సత్యుగంలోకి వెళ్తాము అని భావిస్తారు. సంగమం ఉంది అంటే బాబా కూడా తప్పకుండా ఉంటారు. వారి ప్రపంచాన్ని మార్చేవారు. స్థాపన అయితే బ్రహ్మ ద్వారా ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు మీరు చిత్రాలను తయారు చేస్తారు. బాబా అయితే లైట్ మైట్ యొక్క బిందువు.
మీ ఆత్మ కూడా ఒక లైట్, ఒక ప్రకాశం. ఇప్పుడు మీకు లైట్ ఎలా చూపించాలి? అందుకే మీ తలపై బిందువును చూపించారు. ఆత్మకు లైట్ ఎలా చూపించాలి? లైట్ని చూపిస్తే అది పెద్దగా అయిపోతుంది. వారు పెద్ద లైట్నే పూజిస్తారు. అందుకే మనుషులు పరమాత్మను జ్యోతి స్వరూపము అని అంటారు. వాస్తవానికి లైట్ అంటే పవిత్రతకు గుర్తు. మనుషులు పరమాత్మని జ్యోతి స్వరూపుడని భావిస్తారు. ఒకవేళ బిందువుని చిన్న లైట్గా చూపిస్తే పూజ ఎలా జరుగుతుంది? అందుకే పెద్దదిగా చేస్తారు. బాబా చెప్తున్నారు, తండ్రి అంటారు, నేను పరమాత్మను, సుప్రీం సోల్ను. వీరినే మీరు పరమాత్మ అని అంటారు. కానీ చిన్న బిందువుకి పూజ ఎలా జరుగుతుంది? లైట్ను ఎలా చూపించగలము? కొందరు లింగాన్ని పూజిస్తారు. ధనవంతులైతే వజ్రాన్ని గుండ్రంగా తయారు చేసి దాన్ని పూజిస్తారు. పేరైతే శివలింగం అని పెడతారు. వారు ఒక నక్షత్రం వంటివారు, అంతేకాని ఇంకేమీ కాదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. ఆత్మేమీ చిన్నగా పెద్దగా అవ్వదు. లేదంటే ఎలా ఫిట్ అవుతుంది? ఇప్పుడు మీరు మీ ఆత్మని ఎలా అయితే తెలుసుకున్నారో అలా తండ్రిని తెలుసుకున్నారు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది. మీరు మీ ఆత్మను చూసారా? మరి పరమాత్మని ఎలా చూడగలరు? దివ్య దృష్టితో చూడగలరు. మీరు తెలుసుకున్నప్పుడు ఇక చూడడం వల్ల లాభం ఏముంది? ఇది చదువుకోవాల్సి ఉంటుంది. దీంతో మనుషులు దేవతలుగా తయారవుతారు. ఈ చదువు భవిష్య కొత్త ప్రపంచం కోసం. ఈ లక్ష్మీనారాయణులు ఇటువంటి కర్మలను ఎక్కడ నేర్చుకున్నారు? సంగమంలో. తండ్రి అంటారు, నేను సంగమంలో వచ్చి మీకు కొత్త ప్రపంచం కోసం చదువును చదివిస్తాను. బాబా ప్రదర్శనలో టెలిగ్రామ్ పంపిస్తారు. అందులో కూడా ఇది సంగం యుగమని రాయాలి. తండ్రి అంటారు, మీరు భవిష్య 21 జన్మల కోసం నా నుండి జన్మసిద్ధ అధికారాన్ని పొందవచ్చు. సంగం యుగమనే పదాన్ని తప్పకుండా రాయాలి. టెలిగ్రామ్ ఏదైతే వెళ్తుందో దాన్ని యాక్యురేట్ కాపీ అక్కడ పెట్టాలి. పెద్ద అక్షరాల్లో రాయాలి. రోజుకి స్పష్టమవుతూ ఉంటుంది. కింద ఏమని రాస్తారంటే, బాప్ దాదా ఆత్మల తండ్రైన శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేర్పిస్తారు. తండ్రి అంటారు, నాకు శరీరం ఆధారమైతే కావాలి కదా. శివుడైతే నిరాకారుడు. వారికి తమకంటూ శరీరం ఏమీ లేదు. బ్రహ్మ, విష్ణు, శంకర్లైతే ఆకారి సూక్ష్మ శరీరదారులు. మిగిలిన వారందరికీ శరీరాలు ఉన్నాయి. తండ్రి అంటారు, నాకు శరీరం ఎక్కడుంది? అలాగని నేను నామరూపాలకు అతీతుడని కాదు. చాలా స్పష్టంగా పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను నిరాకారుణ్ణి, కానీ నేను వచ్చినప్పుడు నాకు శరీరం తప్పకుండా కావాలి. నేను గర్భంలోకైతే రాను. నేను ఈ సాధారణ తనువులోకి వచ్చాను అని స్వయంగా చెప్తున్నాను. వీరు అంటే ఈ బ్రహ్మ ముందు పూజ్యునిగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయిపోయారు. మాలలో కూడా ముందు శివబాబా, తర్వాత 2 పూసలు ఉంటాయి. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఈ మాల ప్రవృత్తి మార్గం వారిదేనని మీకు ఇప్పుడు తెలుసు. ఎవరైతే ప్రవృత్తి మార్గంలో పతితంగా ఉండేవారో ఇప్పుడు శివబాబా మతంతో పావనంగా అయి సృష్టిని పావనంగా తయారు చేస్తున్నారు. అందుకే వారి స్మృతి చిహ్నంగా మాల తయారైంది. రుద్రమాల, విష్ణు యొక్క వైజయంతి మాల ఉన్నాయి. బ్రాహ్మణుల మాల అయితే తయారవదు అంటున్నారు బాబా. తయారు చేసేందుకు ప్రయత్నించారు కానీ తయారవలేదు. అందుకే మాలను తయారు చేయటం, అవ్యక్త పేర్లను ఇవ్వటం మానేశారు. ఇక్కడ పెట్టిన పేర్లను ఇక్కడే వదిలేసి మళ్ళీ తమ పాత పేర్లనే పెట్టుకుని పారిపోతారు. వారిని ఎవ్వరూ ఆ కొత్త పేర్లతో పిలవరు. తండ్రి మన తండ్రి, టీచర్, సద్గురువు. అటువంటి తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. కానీ మాయ ఎలాంటిదంటే మరిపింపచేస్తుంది. అందుకే అవస్థ కింద మీద అవుతూ ఉంటుంది. వాడిపైన ఫీలింగ్ వస్తుంది. శివ్ బాబా స్మృతితో మళ్ళీ అలర్ట్ అయిపోతారు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన
ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వికారీ సంబంధాలతో మమకారాన్ని తొలగించి వేయాలి. భవిష్య కొత్త సంబంధాలతో బుద్ధి యోగాన్ని జోడించాలి. రెండో పాయింట్, ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు శ్రీమతాన్ని అనుసరిస్తూ అందులకు చేతికర్రగా అవ్వాలి. వరదానము, కోమలతను అద్భుతంలోకి పరివర్తన చేసే మాయాజీత్ అయ్యే శక్తి స్వరూప భవ. శక్తి స్వరూపంగా అయ్యేందుకు కోమలత్వాన్ని అంటే నాజూక్ నేచర్ని అద్భుతంలోకి పరివర్తన చేయండి. కేవలం స్వయం యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో కోమలంగా అవ్వండి. కర్మలో ఎప్పుడూ కోమలంగా అవ్వకండి. ఇందులో శక్తి స్వరూపంగా అవ్వాలి. ఎవరైతే శక్తి రూపం యొక్క కవచాన్ని ధారణ చేస్తారో వారికి మాయ యొక్క ఏ బాణము తగలదు. అందుకే మీ ముఖం, నయనాల ద్వారా కోమలత్వానికి బదులుగా శక్తి రూపం కనిపించాలి. అప్పుడు మాయని జయించే వారిగా ఈ పాస్ విత్ హానర్ యొక్క సర్టిఫికెట్ని తీసుకోగలరు. స్లోగన్, త్రికాల్దర్శి సేట్పై సెట్ అయ్యి ప్రతి కర్మ చేసినట్లయితే మాయ దూరం నుండే పారిపోతుంది. ఈరోజు స్వమానం, నేను శక్తి స్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.